ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది అని అడుగుతున్నారా? ఎలా ఉంది అని అడుగుతున్నారా? అలా అది అడిగే క్వశ్చన్ కాదు. అయితే చాలా 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 బాగుంది మూవీ. ఎంత వెంకటేష్ గారి గురించి మనము ప్రత్యేకంగా ఏం చెప్పుకోవడానికి లేదు. ఈ మూవీ మాత్రము సూపర్ డూపర్ హిట్ ఉంది. సాంగ్స్ గానీ, కామెడీ గానీ, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. ఆ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ మాత్రం చాలా బాగా సూపర్ చేసింది. అమ్మాయి కూడా ఓటింగ్ అయితే నేను 1000 కి 1000 ఓటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రోజు సంక్రాంతి పండగ మనం ఇంట్లో చేసుకోవడం కాదు. ఇంట్లో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ చూసిన తర్వాత ఇంటికి పోయి సంక్రాంతి పండగ చేసుకుంటాం. మేము చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. ఈ మూవీ మాత్రం సూపర్ డూపర్ బంపర్ హిట్. ఇందులో హైలైట్ పాయింట్స్ ఏంటండి? హైలైట్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ ఒకటి, గోదావరి గట్టు సాంగ్ ఒకటి, వెంకటేష్ గారు కామెడీ మాత్రం చాలా బాగా చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే స్టోరీ మొత్తం మనం చెప్పకూడదు. కానీ ఈ రోజు అందరు పోయేసి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి ఫస్ట్ మూవీ చూడండి అని చెప్తున్నాము. ఇప్పుడు మనం చెప్పేకుంటే వాళ్ళు చూస్తే థ్రిల్లింగ్ అలాగే ఉంటుంది. థ్రిల్ ఎలా ఉంటుందంటే మూవీ చూసిన తర్వాత ఉంటుంది అనమాట. సాంగ్స్ ఎలా వచ్చాయి? సాంగ్స్ మాత్రము మైండ్ బ్లాక్. ఏ సినిమాలో అయినా వెంకటేష్ గారు సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా గానీ ఏ సాంగ్ బాగలేదని అనే పేరు పెట్టడానికి లేదు. సాంగ్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి. సాంగ్స్ మాత్రం మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య వెంకటేష్ బాబు ఎలా ఉందో? ఆయన ఎప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూసాం కదా, కొంచెం ఆ టైప్ లో అది మూవీ. ఇంకా అది చాలా పాతది కాబట్టి ఇప్పుడు అది దాంట్లో కొంచెం ఇదే కనిపించింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి ఎలా అనిపించాయి? బాగుంది. ఎక్కడ మనము నెగిటివ్ గా తీసుకునేటట్లేదు. చాలా చాలా బాగుంది మూవీ. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో ఏమన్నా మెసేజ్ ఉందా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్? మెసేజ్ కూడా ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. కానీ మెసేజ్ నేను ఒకటే ఏమని ఇవ్వాలనుకుంటున్నానంటే ప్రేక్షకులకి, మన ఇక్కడ తెలంగాణ ప్రజలకి మెసేజ్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండగకి మనకి వెంకటేష్ గారు మంచి మూవీ ఇచ్చారు. పోయి అందరు చూసి ఎంజాయ్ చేయండి. మెసేజ్ నాకు దాంట్లో నేను అదే ఇవ్వాలనుకున్నాను. చాలా బాగుంది మూవీ మాత్రం. ఇందులో యాక్షన్ పార్ట్ ఏమన్నా ఉందా? యాక్షన్ ఫైట్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? ఫైట్ సీన్స్ అంటే మామూలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే మొత్తం ఒకటే చెప్పకూడదు. మనం నేను ప్రతి ఒక్కటి సాంగ్స్ గురించి, కామెడీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. మిగతాది స్టోరీ చాలా మంది చెప్తున్నారు. అది మొత్తం ఒకటే అయిపోతుంది. కానీ నేను ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి మూవీ చూడండి అని చెప్తున్నాను. ఓకే, సంక్రాంతికి ఓవరాల్ గా సినిమా హిట్ ఏంటి? హిట్ కాదు, బంపర్ హిట్. సూపర్ డూపర్ హిట్ కాదు, బంపర్ హిట్. సంక్రాంతి గిఫ్ట్ వెంకటేష్ ఇచ్చిన మనకి గిఫ్ట్ వెంకీ మామ. థ్యాంక్ యూ.